దేవుని బిడ్లారా, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ కష్టాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా కొరకు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. హిజ్కియా అనారోగ్యంగా ఉన్నాడు అనే సంగతి యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, ఏందది? మరణకరమైన ఒక వ్యాధి అతనికి కలిగిందని ప్రవక్త తెలియపరుస్తున్నాడు. మరి ప్రవక్తకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి వెంటనే వెళ్ళు, నా కుమారుడైన హిజ్కియాకు ఈ మాటలు తెలియపరచుము. నీవు బ్రతుకు గనక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఈ మాట తెలియపరచుమని తన ప్రవక్తను దేవుడు పంపాడు. మరి ప్రవక్త వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే అతడు స్పందించి ఏం చేస్తున్నాడో చూడు. ఆమోజ్ కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా, నిజంగా ఆ మాట చెప్పగానే అతడు వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి నీవు కూడా ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తే అద్భుతంగా నీ బలహీనతలు ఏవైనా కావచ్చు, ఆయన తీసివేస్తాడు. ఇప్పుడు చూడండి, వెంటనే 2వ వచనం ఏం చేస్తున్నాడు? అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, వెంటనే తన ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకొని ఏమంటున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అద్భుతమైన ప్రార్థన. చిన్న ప్రార్థన తన రోగాన్ని తొలగించింది. చిన్న ప్రార్థన ఇప్పుడు చనిపోతున్న వ్యక్తి బ్రతికాడు. చిన్న ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకోగలిగాడు. మరి నువ్వు ఇలాంటి ప్రార్థన ఎందుకు చేయకూడదు? ఇలాంటి నమ్మకం, విశ్వాసం ఎందుకు ఉండకూడదు? అనుమానం కలిగి ఉండకు, అపనమ్మకం కలిగి ఉండకు, అవిశ్వాసం కలిగి ఉండకు. 2 విషయాలు: యేసుక్రీస్తుని నమ్ము, యేసుక్రీస్తుని విశ్వాసం కలిగి ఉండు. ఈ 2 పనులు నువ్వు చేస్తే నీ జీవితంలో అద్భుతం కలుగుతుంది. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మన కొరకే పంపించాడు. మన రోగాలు భరించి, మన పాపాలు భరించి, మనని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికే ఆయన కుమారుని ఈ లోకానికి పంపాడు. కాబట్టి హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా. ముందు వెళ్ళమన్నాడు, వెళ్ళి చెప్పమన్నాడు, చెప్పాడు. రెండోసారి కూడా నడిమిశాలకు, తన ఇంట్లో ఇంకా పూర్తిగా బయటకు వెళ్ళలేదు, నడిమిశాలకు రివర్స్ వస్తున్నగానే దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు.
మరి నీవు నేను కూడా మన సమస్యలు పరిష్కారం కావాలి అంటే ప్రార్థించే మనసు, ప్రార్థించే ఆత్మ ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యాలు చూడగలుగుతాం. ఇదెట్లా అదెట్లా అని అనలేదు, ప్రార్థించాడు. కాబట్టి నువ్వు కూడా అలా ఉంటే అద్భుతం జరుగుతుంది. ప్రవక్త కూడా ఏంటి ప్రభువా, ముందు అలా చెప్పావు, మళ్ళీ ఇప్పుడు చెప్పావు, మళ్ళీ వెళ్ళమంటున్నావు, ఎట్లా వెళ్ళాలి నేను అని అనట్లేదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాలి. దేవుడు ఏం చేయమన్నాడో అదే చేయాలి. కానీ ఆయన చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే దీవెనలు రావు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త, చూడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు. అంటే ఇలాంటి వాళ్ళు దేవునికి ఎంతో ఇష్టలు. ఇలాంటి వాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం. ఇలాంటి భక్తురాలు అంటే చాలా ఇష్టపడతాడు. ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని. ఫస్ట్. రెండవది మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థన ఉందా మీ బైబిల్లో? నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇది దేవుడు అంగీకరించాలి అంటే ప్రార్థన మన హృదయంలో కల్మషము, కపటము, వేషధారణ, అసూయ, పాపంతో కూడింది ఇవి ఉండకుండా వాటన్నిటి వదిలిపెట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రార్థనలో ఆయన పలుకుతున్నాడు, చూడు, యథార్థ హృదయుడనై నా హృదయంలో యథార్థత ఉంది, సత్యముతోను నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా. చూసావా, ఇన్ని చెప్తున్నాడు. సమస్తమును ఎట్లు జరిగించుతునో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్తున్నాడు. మూడో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోవుదువు, ఇక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నీవు కన్నీళ్ళు విడిచట చూశాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు 3వ దినం నా మందిరంకి వస్తావు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తా అన్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? లేచి ఇలా ఎందుకు ప్రార్థన చేయకూడదు? అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు, అయా మేము ప్రార్థించినప్పుడు మీరు వెంటనే తన ప్రార్థన అంగీకరించారు. అయా ప్రభువా, తనను బాగు చేసిన దేవుడు నీకు వందనాలు. మా ప్రార్థన కూడా అంగీకరించి మా బలహీనతల నుంచి కూడా విడుదల కలిగించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.